ఇండస్ట్రీలో హీరోస్ అంతా మంచి సన్నిహితంగా ఉంటారు. ఒకరిపై ఒకరు అభిమానం చాటుతూ పండగలు వేడుకలప్పుడు విషెస్ చేసుకుంటూ మంచి స్నేహభావంతో మెదులుతుంటారు. ఒకసారి వారి అనుబంధం చూసి నెటిజన్స్ కూడా మురిసిపోతుంటారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒక విషయంలో తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ వారికి దిగుతారు. ఇక RRR మూవీ నుంచి ఇది మరింత ముదిరింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రలో మల్టీస్టారర్గా రూపొందించిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇందులో ఇద్దరు హీరోస్ సమానమైన స్క్రీన్ షేర్ ఉంది. కానీ వారి ఫ్యాన్స్ మాత్రం మా హీరోది లీడ్ రోల్ అంటే మా హీరోది లీడ్ రోల్ అంటూ ట్విట్టర్ వార్కి కూడా దిగారు. ఆ వార్ ఇప్పటికీ కొనసాగుతోంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయా హీరో ఫ్యాన్స్ తమ హీరోని టార్గెట్ చేస్తూ కాంట్రవర్షియల్ పోస్టులు కూడా పెడుతుంటారు. మా హీరోనే అంటావా అంటూ మరో హీరో ఫ్యాన్స్ వారిని టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్ సెగా ప్రభాస్కి కూడా తగిలింది. ప్రభాస్ బట్టతలతో ఉన్న ఫోటోని ట్విట్టర్లో వైరల్ చేస్తున్నారు. ఇండియన్ మూవీలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలో ప్రభాస్ కూడా ముందుంటారు. 6 అడుగుల ఆజాన బాహుడు, బాహుబలి లాంటి బాడీతో అమ్మాయిల కలల రాకుమారుడిగా ఫుల్ క్రేజ్ సంపాదించారు. 4 పదుల వయసులోనే ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ఉన్నారు. డార్లింగ్ని చూసినప్పుడు అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటూ అమ్మాయిలంతా మనసు పారేసుకుంటారు. అలాంటి మోస్ట్ హ్యాండ్సమ్ని ట్రోల్ చేస్తూ ఒక వర్గం ఫ్యాన్స్ ఆయన బాల్డ్ హెడ్ లుక్ని వైరల్ చేస్తున్నారు. విగ్గు లేకుండా ప్రభాస్ అంటూ ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంతా ప్రభాస్పై ఎందుకు పడ్డారా అని ఆరా తీస్తే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పని అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ బట్టతలతో ఉన్న ఫోటోని షేర్ చేసినట్టుగా వెల్లడైంది. దీంతో మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తారక్ షాకింగ్ లోకి షేర్ చేశారు. ముఖమంతా ముడతలతో ముసలితనంతో ఉన్న ఎన్టీఆర్ లుక్ ని వదిలారు. దీంతో ఇప్పుడు ట్విట్టర్లో ఇద్దరు హీరోస్ మధ్య ఫ్యాన్స్ వార్ కొనసాగుతుంది. ఒకరిపై ఒకరి ట్రోల్స్ చేసుకుంటూ ట్విట్టర్ వార్కు దిగారు. తమ హీరోస్ కు సంబంధించి బియార్డ్ లుక్స్ ని షేర్ చేయడం మరో వర్గం ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనవుతున్నారు. ఇప్పుడు ట్విట్టర్ మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ యుద్ధం సాగుతోంది. మరి ఈ వార్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి మరి.